ముక్కు మూసుకొని మూసి పక్కన బస్ చేస్తారా? ఇది రేవంత్ సవాల్. బస్ చేయడమే కాదు, బరిగీసి మూసి వాసుల కోసం పోరాడతాం. ఇది కమలం పార్టీ రిప్లై. మూసీలో మురికినీటి ప్రవాహం, పరివాహక బస్తీవాసుల ఆగ్రహం వెరసి మూసీ పునరుజ్జీవనం చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. అంతేకాదు, ఇదే అంశంపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ ఛాలెంజ్ విసిరింది, ప్రతిపక్ష పార్టీ ఆచరించి చూపించింది. ఇది తెలంగాణలో మూసీ మురికి రాజకీయంపై నడుస్తున్న రచ్చ. ముక్కు మూసుకుని మూసీలో ఉండగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. అయితే దీన్ని సీరియస్ గానే స్వీకరించిన బీజేపీ ఒకరోజు మూసీ పరివాహక ప్రాంత బస్తీల్లో నిద్రకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మరికొంతమంది నేతలు మూసీ పరివాహక బస్తీల్లో నిద్ర చేశారు. అంబర్పేట, తులసీరాం నగర్లో కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్పేట, శాలివాహన నగర్లో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్, ఫణిగిరి కాలనీలో ఎంపీ ఈటెల రాజేందర్, రాజేంద్ర నగర్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బస్తీ నిద్ర చేశారు. మూసీ బస్తీల్లో ఒక రాత్రి నిద్ర చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లు కూల్చి మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారని సెటైర్ వేశారు. మూసీలో కలుస్తున్న డ్రైనేజీలను ఎలా ఆపుతారో ముందుగా చూడాలన్నారు. కృష్ణా, గోదావరి నీటిని ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ డీపీఆర్ వచ్చేసరికి 3 ఏళ్లవుతుందని, 1 సంవత్సరం ఎలక్షన్ ప్రిపరేషన్కే సరిపోతుందన్నారు. మధ్యలో ఉన్న 1 ఏడాదిలో మూసీకి కృష్ణా, గోదావరి నీటిని ఎలా తెస్తారో రేవంత్ చెప్పాలన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసీకి వ్యతిరేకమా, మూసీ ప్రక్షాళన చేయొద్దా, మూసీ పునర్జీవనం చేయొద్దా? నేను ప్రాక్టికల్ గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు. రెండోది, మీకు 1,50,000 కోట్లు కావాలంటుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా, అమెరికా నుంచి ఇస్తుందా, లండన్ నుంచి తెస్తారా? అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు కృష్ణా నీళ్ళో గోదావరి నీళ్ళో రావాలి. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఫణిగిరి కాలనీలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈటెల. ప్రజలు ఇబ్బంది పడుతున్నా మూసీ బాగు చేస్తామనడం తుగ్లక్ చర్యనని అన్నారాయన. జీతాలివ్వడానికి డబ్బుల్లేవని చెప్పే ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అటుపక్కకు ఇటుపక్కకు నీవు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు రా, ఇక్కడి ప్రజలు గనక మీరు చేసే పని బాగుంది రేవంత్ రెడ్డి గారు అంటే మేము ముక్కు నేలకు రాసి మా అన్ని ఆస్తులు వదిలిపెట్టిపోతాం, లేకపోతే నువ్వు ముక్కు నేల రాస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలని సంప్రదించనోడు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేడు, ప్రజలు ఏడుస్తుంటే పట్టించుకునేవాడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడండి? మూసి ప్రక్షాళన చేసి తీరుతా అని చెప్పి ఒక తుగులకు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు ఏం చేయాలి చెప్పు? వద్దు అంటే అతిక తింటా అంటే ఎవడేం చేస్తాడండి? రిటైర్డ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్ ఇచ్చేది దమ్ము లేదు నీకు. నువ్వు పెన్షన్ సకాలంలో ఇవ్వలేకపోతున్నావు. నువ్వు గక్కడ మీరుండి ఇవాళ ఉల్టా నేను 1,50,000 కోట్లు పెట్టి బాగు చేద్దామనుకున్నా, నువ్వైనా ఎట్లా బాగు చేస్తావు? ఎట్లా చేస్తావు నువ్వు? రాజేంద్ర నగర్, హైదర్ షా కోట్లో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజాపాలన చేయటం చేతగాని సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు దండుకునే పనిలో పడ్డారన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. బీజేపీ మూసీ నిద్రలో భాగంగా మలక్పేట, శాలివాహన నగర్లో నిద్ర చేశారు ఎంపీ లక్ష్మణ్. మూసీ నివాసితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. మూసీ నివాసితుల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతామన్నారు. దున్నపోతు నిద్రలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీకు ఎంతసేపు కూడా వ్యాపారాలకు లేదా కాంట్రాక్టర్లకు వాళ్ళ జేబులు నింపే కార్యక్రమం తప్పితే మూసీ ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లతో అవసరమని అడుగుతున్నాం కదా. కాబట్టి దానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయటువంటి అనేకమైన చర్యలు ఉన్నాయి. పునరాలోచన చేయండి. ఇవాళ మూసీ నిద్ర పేరు మీద ఒకరోజు కార్యక్రమం కాదు, ఇది మరి హెచ్చరిక మాత్రమే. పేదల మరి వాళ్ళ జీవితాలతో చిలకంటమాడితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడైనా వాళ్ళకు న్యాయం చేయడానికి ఉన్నాం తప్పితే మీరు అర్ధాంతరంగా ఇల్లు మేము తొలగిస్తామని చెప్పి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతే ప్రభుత్వం ఖచ్చితంగా తీవ్ర మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించడానికే ఈ బస్తీ నిద్ర కార్యక్రమం.
మరోవైపు బీజేపీ నేతల బస్తీ నిద్రపై సీఎం రేవంత్ స్పందించారు. కిషన్ రెడ్డి బీజేపీపై సెటైర్లు వేశారు. మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. సబర్మతి ప్రక్షాళనపై కిషన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్నారు. మూసీ ప్రాజెక్టుకు మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిందా అని క్వశ్చన్ చేశారు సీఎం రేవంత్. మొత్తంగా మూసీ పునర్జీవన పథకం రాజకీయంగా తెలంగాణలో రగడ రేపుతోంది. మూసీ ప్రక్షాళనపై మాటల తూటాలు పేలుతున్నాయి.